ఏదిరా పోయి 6 గ్యారెంటీలు, ఏదిరా 420 హామీలు వస్తూనే ఉంది. రేషన్ కార్డులు అని చెప్పి ఎన్ని రోజులే వాగాలి. రేషన్ కార్డులు అని చెప్పి ఎన్ని రోజులే కొత్త రేషన్ కార్డులని చెప్పబట్టికి 1.5 year దరఖాస్తులు అన్నారు, ప్రజాపాలన అన్నారు, 1 కోటి మందితో దరఖాస్తులు పెట్టించారు. ఒక్క కార్డు వచ్చిందా ఎక్కడైనా? ఇందిరమ్మ ఇండ్లని 2 బడ్జెట్లో పెట్టిరు. కేసీఆర్ అటనే లేదు. డబల్ బెడ్రూమ్ ఇల్లు కొల్లూరులో కనబడతలేవు. రాంగ ఒకటే కాడ 17,000 ఇల్లు ఉన్నాయి, అవేం లేవట, కనబడతలేవు. కానీ మేము ఇస్తాం అని చెప్పి ఇవాళ డబల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి 2 బడ్జెట్లలో పెట్టిరు. 2 బడ్జెట్లలో ఏం పెట్టిరు? మేము ఖచ్చితంగా ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 4,000 ఇల్లు ఇస్తామని చెప్పారు. మరి కాగితాలు ఇచ్చినరో సచ్చిరో నాకైతే తెలియదు. కానీ మరి ఎక్కడ ఇల్లు ఒక ఇటుకరాయి పెట్టింది లేదు, పునాది తవ్వింది తెలియని లేదు. ఇంకా అలా చెప్పారు మిగతా వాళ్ళకి 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు అన్నారు. 6 లక్షలు లేదు, 6 పైసలు కూడా ఇప్పటివరకు దిక్కు లేదు. వాస్తవం ఏంటి అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది. నెగిటివ్ పాలిటిక్స్తోని పేదవాడి మీద తన ప్రతాపం చూపెట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోక ఇప్పటికే కాంగ్రెస్ ఖతమైపోయే పరిస్థితి వచ్చింది. ఇలా శ్రీరామ్ రెడ్డి గారు, నరోత్తమ్ రెడ్డి గారు గొప్ప మాట అన్నారు. ఏమన్నాడు ఆయన? కేసీఆర్ ఉన్నప్పుడు గల్లా ఎగిరేసుకొని తిరిగే విధంగా పనిచేసినాం సర్పంచులు అని. ఆయన చెప్పుడే కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులు, పంచాయతీరాజ్ దినోత్సవం నాడు ఇచ్చే అవార్డులు మొత్తం భారతదేశంలో మన జనాభా 3% కంటే తక్కువ ఉంటుంది తెలంగాణ. కానీ 3% కంటే తక్కువ ఉన్న తెలంగాణ దేశ జనాభాలో 30% అవార్డులు ఉత్తమ పంచాయతీలకు గెలుచుకున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో. అది కాదా? ఏదన్నా ఒక రాష్ట్రంలో ఈ భారతదేశంలో ప్రతి పల్లెకు ఒక నర్సరీ ఉన్న ఊరు చూపెడతారా? నాకు ఒక రాష్ట్రం చూపెడతారా ఈ దేశంలో? ప్రతి పల్లెకు ఒక నర్సరీ, ప్రతి పల్లెకు ఒక పల్లె ప్రకృతి వనం. జనరల్గా పార్కులు హైదరాబాద్లో ఉంటాయి, పట్టణాల్లో ఉంటాయి. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి పల్లెలో, ప్రతి పల్లెటూరులో ఒక పార్కు కట్టినాం, పల్లె ప్రకృతి వనం. ప్రతి గ్రామంలో ఒక డంపింగ్ యార్డు, ఒక శ్మశాన వాటిక, ఒక రైతు వేదిక, అందరికీ ఇంటింటికి నీళ్లు, ఎక్కడైనా చెట్లతోని పచ్చదనం స్వాగతం పలికే విధంగా ఏర్పాట్లు. ఎవరన్నా చేసిండ్రా ఇంత లోతుగా అధ్యయనం చేసి పల్లెటూర్లకు ఏం కావాలి, పట్టణానికి ఏం కావాలి, పల్లెటూర్లకు కావాల్సినవి పల్లెటూర్లు చేయాలి, పట్టణంలో అవసరం పడే అండర్ పాసులు, స్కైవేలు, ఇక్కడికి రావాల్సిన ఐటీ కంపెనీలు, ఇక్కడ కావాల్సిన మోరీలు, రోడ్లు, ఇక్కడ కావాల్సిన స్ట్రీట్ లైట్లు, ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన సీసీ కెమెరాలు, ఇక్కడ రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, మెట్రో లాంటి ప్రజా రవాణా సౌకర్యాలు, ఇవన్నీ 10 ఏళ్లలో అటు పల్లెలు ఇటు పట్టణాలు జోడెద్దుల్లాగా పరుగులు పెట్టించలేదా కేసీఆర్ గారు? అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండింటిని కలుపుకొని తీసుకపోలేదా? అందుకే నేను మిమ్మల్ని ప్రార్థించేది, నేను మీతో విజ్ఞప్తి చేసేది, జరిగిన నష్టం ఎన్నికల్లో మన ఓటమితోని మనకు తక్కువ జరిగింది, తెలంగాణ సమాజానికి ఎక్కువ జరిగింది. ఇది అక్షర సత్యం, ఇది వాస్తవం. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మనం గెలవడం అనేది మన కోసం కాదు, నిజంగా కూడా చెప్తున్నా. తెలంగాణ సమాజానికి మళ్ళీ తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం అనేది ఒక చారిత్రక అవసరం. మళ్ళొక్కసారి జరిగిన ఈ నష్టాన్ని పూడ్చుకునే బాధ్యత తప్పకుండా తెలంగాణ సమాజం మీద, మనందరి మీద కూడా ఉన్నది. తెలంగాణ సమాజం అంటే అన్నదమ్ములు మనోళ్ళు బయట వాళ్ళు చూసుకుంటారు, మాకేందని మనం ఇంట్లో అంటే కష్టమవుతుంది. ఖచ్చితంగా ఏప్రిల్ 27 నాడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ, మరి మన ఇంటి పండుగ అది, మన పార్టీ 24 ఏళ్ళు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఒక అద్భుతమైన సందర్భం. ఈ రాష్ట్రంలో అంటే తెలంగాణ అయినాక తెలంగాణలో ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రం వచ్చిన 78 సంవత్సరాల్లో ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టినాయి, ఎన్నో పోయినాయి. కానీ విజయవంతంగా నిలదొక్కున్నాయి కేవలం 2 పార్టీలు. ఒకటి ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఒకటైతే, రెండవది మరి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆకాశ స్థాయికి తీసుకుపోయి స్వరాష్ట్రాన్ని సాధించిన గులాబీ జెండా మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో రెండోది. ఈ రికార్డు ఎవరు చెరపలేరు. ఎన్టీఆర్ గారి రికార్డుని ఎవరు కొట్టలేరు, కేసీఆర్ గారి రికార్డును కూడా ఎవరు తారుమారు చేయలేరు. కేసీఆర్ గారి ఆనవాళ్లను తుడి చేస్తానని ఎవరన్నా అనుకుంటే ఆయన కర్మది, ఆయన అజ్ఞానం తప్ప ఇంకోటి కానే కాదు. మనకు రేవంత్ రెడ్డినో ఇంకొకరినో తిట్టాల్సిన అవసరం లేదు. మనం అనవసరంగా వాళ్ళ మీద నోరు వారేసుకొని మన నోరు ఖరాబ్ చేసుకునే అక్కర కూడా లేదు. మనం చేయాల్సిందల్లా ఒకటే, నిజంగా తెలంగాణ ప్రజలకు ఎవరైతే మేలు జరుగుతుంది, ఎవరైతే తెలంగాణ రైతుకు మేలవుతుంది, ఎవరైతే తెలంగాణలో ఉన్న యువతకు మేలవుతుంది, ఎవలకు తెలంగాణ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, ఈ చర్చ మనం గల్లీ గల్లీలో పెట్టాలి. ఎవరి వల్ల తెలంగాణ మహిళకు లాభం అవుతుంది, ఎవరి వల్ల తెలంగాణలోని పేదలకు లాభం అవుతుంది, ఈ చర్చ పెట్టాలి. ఈ సందర్భంగా ఇంకో పార్టీని కూడా మనం మర్చిపోవద్దు, భారతీయ జనతా పార్టీ.
11 ఏళ్ళ మోడీ గారు ప్రధానమంత్రి దేశంలో మతం పిచ్చి లేపుడు తప్ప, మతం పేరు మీద ఇచ్చగొట్టుడు తప్ప, మతం పేరు మీద హిందూ ముస్లిం అని చెప్పి ఆగం చేసుడు తప్ప చేసిందైతే ఏమీ లేదు. నిన్న మొన్న మీరు చూసింటారు, మొత్తం ప్రపంచ ర్యాంకులలో ఎన్నో వివిధ రకాల రంగాల్లో వెనుకకు పోతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ఎట్లా వెనుకపోతుందో బడేబాయ్ మోడీ నాయకత్వంలో కూడా వెనుకకు పోతూనే ఉన్నది తప్ప ముంగట పడ్డదైతే కొత్తగా ఏం లేదు. ఎందుకంటే తెలంగాణ విషయమే తీసుకోండి, మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక తెలంగాణకు ఒక బడి ఇచ్చిండ్రా ఇప్పటివరకు కొత్తగా, ఒక గుడికి పైసలు ఇచ్చిరా, పోని ఒక కాలేజ్ ఇచ్చిండ్రా, ఒక పరిశ్రమ వచ్చేందుకు సహకారం చేసిండ్రా? మీరు ఆలోచన చేయండి జాగ్రత్తగా, నేను చెప్పే తప్ప ఒప్ప విచారించండి. దేశమంతా మెడికల్ కాలేజీలు ఇస్తారు మోడీ గారు, కానీ ఇక్కడ కేసీఆర్ గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ పెడుతుంటే దానికి సహకరించడు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇస్తారు, కానీ మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇయ్యరు, కాళేశ్వరానికి జాతీయ హోదా ఇయ్యరు. మనకు ఉన్నయే గుంజుకపోతారు. మన లోయర్ సీలేరు విద్యుత్ గుంజుకపోతాడు. కరెంటు కష్టాల్లో ఉన్నాం స్వామి చెయ్యకు అంటే కూడా వినడు. మీరు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలంటాడు, లేకపోతే మెడ మీద కత్తి పెట్టి తెలంగాణకి ఇచ్చే పైసలు తగ్గిస్తా అంటాడు. నెగిటివ్ పాలిటిక్స్ తప్ప పాజిటివ్గా ఒక్క పని కూడా ఈ 11 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ మనకు చేసిందేం లేదు. ఇంకా ఆ మాటకు వస్తే, గట్టిగా మాట్లాడాల్సి వస్తే, మనం వాళ్ళకి ఇచ్చేది ఎక్కువ, భారత ప్రభుత్వానికి మనకు వచ్చేది తక్కువ. మనం ఇచ్చేది రూపాయి, ఆడికెళ్ళి వాపసు వచ్చేది 45 పైసలు, అంతకంటే ఎక్కువ మనకు రాదు. మనం ఈ దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో ఒకటి. ఈ దేశానికి పైసలు ఇచ్చి పోషించి వెనుకబడ్డ ప్రాంతాలకు ఇవాళ దేశాభివృద్ధిలో నిజంగా జాతి నిర్మాణంలో పాలు పంచుకుంటున్నది తెలంగాణ బిడ్డల చెమట రక్తం అనే మాట నేను గుర్తు చేస్తూ మీ అందరిని ప్రార్థిస్తా ఉన్నాను. ఈ మత పిచ్చి అనేది సాటి సోదరుని సోదరుడుగా చూడకుండా, సాటి మనిషిని మనిషిగా చూడకుండా ఆయన హిందూ, ఈయన ముస్లిం, ఈయన క్రిస్టియన్ అని చెప్పి ఎంతసేపు ఆ ముద్రలేసి సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలన్న ఆలోచన తప్ప, లేకపోతే ఏం కథలు ఇవన్నీ? ఒక ఆయన మాట్లాడతాడు బీజేపీ ఆయన, హిందూ ఖత్రేమే అంటాడు. ఏది హిందువులట ప్రమాదంలో ఉన్నారట, హిందూ ఖత్రేమే హే అంటే నాకు ఒకటి అర్థం కాలేదు. 2014 దాకా హిందూ ఖత్రేమే నయ్యే, 2014 తర్వాత హిందూ ఖత్రేమే హే అంటే అదేం లెక్క? ఇన్ని రోజులట హిందువులు ప్రమాదంలో లేరట, ఇప్పుడు మాత్రమే అయినట్టు. మరి మోడీ గారు వైఫల్యం చెందినట్టేనా, ఫెయిల్ అయినట్టేనా? మరి మోడీ 2014 తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 80% ఉండే దేశంలో, 80% హిందువులు ఉండే దేశంలో హిందూ ఖత్రేమే హే అనే స్లోగన్కి అర్థం ఉందా అసలు? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లేని పంచాయతీ ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు కొత్తగా? ఎందుకంటే వాళ్ళ సలిమంటల్లో వాళ్ళు సలిగాచుకునేందుకు దేశాన్ని విడగొట్టి ఇచ్చగొట్టి ఖచ్చితంగా వాళ్ళ రాజకీయం కోసం తప్ప చేసిన ఒక్క మంచి పని మీద ఓటు అడగండి భారతీయ జనతా పార్టీ నాయకుడిని. ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడైనా ఓట్లు అడిగేటప్పుడు నేను ఒక 5 పదాలు చెప్తా: హిందూ, ముస్లిం, పాకిస్తాన్, జై శ్రీరామ్, మోడీ. ఈ 5 పదాలు చెప్పకుండా ఓటు అడిగేటోడు ఎవడన్నా ఉన్నాడా? నేను ఈ పని చేసిన కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పే పరిస్థితి ఉందా? హిందూ అనాలి, ముస్లిం అనాలి, పాకిస్తాన్ అనాలి, జై శ్రీరామ్ అనాలి, ఓట్లు వేసుకోవాలి, అవతల పడాలి, మళ్ళా కనబడదు. ఇది తప్ప 11 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ మనకు చేసింది ఏంది ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇలా తెలంగాణకు సంబంధించినంత వరకు ఇద్దరు కూడా శత్రువులే, 2 జాతీయ పార్టీలు, 2 ఢిల్లీ పార్టీలు శత్రువులే, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్. ఎందుకంటారా? మీరు ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏప్రిల్ 2024లో మోడీ గారు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చి ఏం చెప్పిండు? తెలంగాణలో ప్రచారం చేసేటప్పుడు తెలంగాణ మీద బడా లూట్ హో రహా హై, ఇక్కడ పెద్ద లూటీ జరుగుతున్నది, ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ అని వసూలు చేస్తున్నారు. ఆర్ఆర్ అంటే రాహుల్ రేవంత్, ట్యాక్స్ వసూలు చేస్తున్నారు బిల్డర్ల కాడ, బిల్డింగ్లు కట్టుకునేటోళ్ళ కాడ, స్క్వేర్ ఫీట్కి ఇన్ని పైసలు అని చెప్పి లెక్కబెట్టి తీసుకుంటున్నారు అని చెప్పి ఏప్రిల్ 2024లో మాట్లాడి. మరి ఇప్పుడు వార్షికోత్సవం కూడా అయిపోయింది, యానివర్సరీ కూడా అయిపోయింది. ఏది ఇప్పుడు సంవత్సరమా మాట్లాడి ఏమన్నా చేసిండా? మరి దాని మీద దొంగతనం జరుగుతుందని ప్రధానమంత్రి చెప్తాడు, కానీ దొంగను పట్టుకుంటాను మాత్రం ముందుకు రాడు, ఏం చేయడు. సంవత్సరం అయిపోయాయి. రేవంత్ రెడ్డి గారు ఆయన బామ్మర్దికి కేంద్ర ప్రభుత్వ పథకం ఒకటి ఉంటుంది, అమృత్ అని. ఆ అమృత్ అనే పథకంలో బామ్మర్ది కంపెనీకు అర్హత లేకపోయినా, క్వాలిఫికేషన్ లేకపోయినా 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు ఆయన బామ్మర్ది సుజన్ రెడ్డి అని.
ఇస్తే నేను ఢిల్లీ దాకా పోయి షికాయత్ చేసిన. ఇది ఇంత అరాచకం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, బామ్మర్ది కంపెనీ కాబట్టి ఆయన అప్పనంగా అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఆయన ఇచ్చేసిండు, ఇంత అన్యాయం చేస్తాడు, దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి కేంద్ర మంత్రి ఖట్టర్ గారికి చెప్పొచ్చిన. చెప్పి కూడా 6 నెలలే. ఏమైనా యాక్షన్ ఉందా? ఉండదు.